తిన్నావా లేదా? యాడికన్నా పోదామంటే ఇదే ఇబ్బంది నీతో. ఆడోళ్ళు సింగారించుకున్నట్లు తయారవుతాడు. ఏం మనిషో ఏమో నాకు అర్థమే కావడంలే. ఓ మనిషి బిడ్డరా, పోతాది మళ్ళా బస్సు. ఓహో చిన్నమ్మ ఎక్కడికో బయలుదేరినట్టుంది. వచ్చినావా? పొద్దుగల పాలు పోసే అయిపోయినా వస్తాడో లేదో గాని నువ్వు మాత్రం టయానికి వస్తావు. అది కాదు చిన్నమ్మ, తెగ అడావుడి పడిపోతున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా. మా సేఫ్ డ్రైవర్ బాబు గారు ఆడోళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు కదా, ఆ ఫ్రీ బస్సులో విజయవాడకు పోయి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీ బస్సులో వద్దామని పోతున్నాం. అరే ఓ బావా, ఏమైంది? లేట్ అవుతుంది, బిర్నరా. ఓహో పెద్ద ప్రోగ్రామే పెట్టుకున్నారైతే. మరి ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడెక్కాలి, ఎలా వెళ్ళాలి తెలుసా? అసలే ఫ్రీ బస్సు. తెలుసుకునేది ఏముందిన్నా, ఇక్కడెక్కి అక్కడ దిగడమే కదా. అదే మరి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని తెలుసుకోవాలి. లేకపోతే ఏదో ఒక బస్సు ఎక్కేసి ఏ బంగ్లాదేశ్కో వెళ్ళిపోగలవు. అది కూడా కరెక్టే అన్నావు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తారన్నా? రాసుమల్లు గారు, బాబు గారు ఫ్రీ బస్సుల మీద బాగా స్టడీస్ చేశారు. ఆయన అడుగు చెప్తారు. అదిగో అక్కడ ఉన్నారు చూడు. నమస్తే అన్నా. ఫ్రీ బస్సులో విజయవాడకు పోయి దుర్గమ్మ దర్శనం చేసుకుని రావాలంటే యా బస్ ఎక్కాలినా? విజయవాడ పోవాలా, కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలా అనుకుంటే ఉదయపూట 6 గంటలకు ఒకటి విజయవాడ బస్సు ఉంది, ఎక్స్ప్రెస్ అని. అయితే ఆ బస్ ఎక్కితే డైరెక్ట్ గా విజయవాడ పోవచ్చన్నా? అయితే అది ఆగుతా పోతుంటది. ఎక్కడెక్కడ ఆగుతుంది నా బస్సు? బద్వేలు పోయే లోపల 4 సార్లు ఆగుతాది, ఆ పామూరు ఆగుతాది, కందుకూరు ఆగుతాది. అంటే ఎంత టైం పడుతుంది నా విజయవాడ పోయేదానికి? పొద్దున 6 గంటలకు ఎక్కితే సాయంకాలం 5 గంటలకు పోతారు. ఓయబ్బా, అంత టైమా? ఇంకా వేరే ఉచిత బస్సు ఏం లేదా? ఇంకా నేరుగా బస్సులు లేవు మనకు, ఉచిత బస్సు. మరి ఎట్లా అన్నా విజయవాడకు ఎట్లా పోయి వచ్చేది? పల్లె వెలుగు బస్సు చూసుకొని బద్వేలు బస్సు ఎక్కాల. బద్వేలు లేకి ఏడ దిగాల? బద్వేలు దిగి మళ్ళీ 1-2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఆ నుంచి పామూరు బస్సు ఎక్కాల. పామూరులో దిగి ఆడ గంటనో అరగంట 2 గంటలు వెయిట్ చేసి ఒంగోలు బస్సు ఎక్కాల. ఒంగోలు దిగి ఇంకో బస్సు ఎక్కాలా? ఒంగోలులో మళ్ళీ 1-2 గంటలు వెయిట్ చేసి చిలకలూరుపేట బస్సు ఎక్కాల. ఓయమ్మో, ఏందిన్నా ఇది? అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా బస్సులు ఎక్కేటి దిగేటి? ఆడ 1-2 గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్సు ఎక్కాల. గుంటూరులో దిగి యా బస్ ఎక్కాలిన్నా? గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్సు ఎక్కాల. ఓయమ్మని తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కాదిగా సరిపోయింది అన్నట్టు ఇట్లా ఆ బస్సు ఈ బస్సు ఎక్కి దిగి యానాటికి చేరుకుంటామన్నా విజయవాడకు? ఇక్కడ 6-7 బయలుదేరితే ఈ టైం బాగుంటే మరుసటి రోజు 10కి పోతాం. ఇదేందన్నా ఇది? మేము పోయేది విజయవాడ టూరా లేకుంటే దక్షిణ భారతదేశ తీర్థయాత్ర నాన్న? ఇన్నిసార్లు ఆగి ఎక్కి దిగి పోయే లోపల 4 సార్లు కాఫీ తాగాల, 3 సార్లు మజ్జిగ తాగాల, 1 సార్లు టిఫిన్ తినాలా, పొద్దు పోకపోతే మొక్కజొన్న కంకి శనక్కాయ విత్తనాలు కొనుక్కోవాలా. అంతే కదా అన్న. మరి యాడికన్నా పోతే మా పిల్లకాయలు అది కొని ఇది కొని అని పీక తింటారు. ఎన్ని సుమారుగా అయితే టికెట్ కంటే ఎక్కువ అవుతుంది అక్కలారా. ఇదేందిన్నా ఇది? చారణ కోడికి బారణ మసాలా అన్నట్లుందిగా. చిన్నమ్మా ఉన్నావా? అదే మరి ఫ్రీ బస్ అంటే. ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన మాటలిని ఏ డీలక్స్ సూపర్ డీలక్స్ లోన కూర్చొని ఫ్రీగా విజయవాడకు పోయొద్దాం అనుకుంటే ఇట్లాంటి మెలక పెట్టినారేంది నా? మరి ఇప్పుడు ఏడు చేస్తారు. ఏం చేస్తామన్నా, ఈ పిల్లకాయలను వేసుకొని ఈ బ్యాగులు మోస్తా ఆ బస్సు ఈ బస్సు ఎక్కదిగా నాతోని కాదు. డబ్బులు పెట్టుకొని సూపర్ డీలక్స్ లో పోయేస్తా. మనిషి విన్నారా? మరి ఇంకా క్షేమంగా వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రండి.